ఏటైనదే మీనాచి, ఆ దాసుగడికి ఏదో చెప్పి ఏటో పంపించినావు. నువ్వేమో కాలు గాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతా ఉన్నావు. ఏడ్ చేసేయాలని ఆలోచిస్తున్నావు నువ్వు. కూసంతా ఓపికట్టమ్మా, నీకే తెలుస్తుంది. ఓపిక పట్టకపోతే నేనేమన్నా నీ మీద పడి రక్కేస్తున్నానా? ఏట్రా దాసుగా, ఏటో అటుకొచ్చినావు? శుభలేఖలమ్మగారు. చూడటానికి ఆ రామరాజు ఇచ్చిన శుభలేఖల మాదిరిగా ఉండేంట్రా? వాళ్ళేవి పంచకుండా అన్నీ అట్టుకొచ్చేసినావా ఏటి? ఓసారి చూడమ్మా తెలుస్తుంది. దాసు, అమ్మకు ఒక శుభలేఖివ్వు. ఏటమ్మా ఇదంతా? రామరాజుతో నీ పెళ్ళని రాసుంది, కార్డు కూడా అదే డిజైన్లో ఉంది. అవునమ్మగారు, ఆ రామరాజు వాళ్ళు ఎక్కడైతే శుభలేఖలు అచ్చేయించారో అక్కడికే వెళ్ళి అలాంటి కార్డుల మీదే వర్షకు బదులుగా మీనాక్షమ్మ గారి పేరు రాయించేశారు. ఏటి మీనాచి, ఎందుకు మీనాచి ఇదంతా? రామరాజు మనల్ని తక్కువ అంచనా వేస్తున్నాడమ్మా. సానా సులకనగా సొత్తున్నాడు. పెళ్ళ ఆపడానికి కిడ్నాప్లు చేస్తామని ఊహుతున్నాడు. కానీ మనం అవేం చేయము. బ్రహ్మరాంబిక గారి ఇంటి నుంచి ఎవరెవరికైతే పెళ్లి పత్రికలు వెళ్ళాయో అదే ప్రతి ఇంటికి నా పెళ్లి పత్రిక కూడా వెళ్ళాలి. రామరాజుని పెళ్లి చేసుకోవడానికి నేను ఎంత గట్టిగా ఉన్నానో వాళ్ళకి తెలియాలి. దొంగసాటుగా కాదమ్మా, ఈసారి డైరెక్ట్ గానే అటాక్ చేద్దాం. ఈ విషయం రామరాజుకి తెలిస్తే గొడవ చేస్తాడమ్మాయి గారు. గొడవ సీని మనం కూడా తగ్గేదే లేదు. నా మెడలో కాకుండా వర్ష మెడలో ఎలా తాళి కడతాడో నాను సొత్తాను. శబాస్ మీనాచి, అది మాట అంటే. ఊరందరూ నీ పెళ్లి గురించే మాట్లాడుకోవాలి. సచ్చినట్టు ఆ రామరాజు నిన్నే పెళ్లి చేసుకోవాలి. అమ్మా, ఊరి పెద్దలకు, నీకు తెలిసిన వాళ్ళకి శుభలేఖలు నువ్వివ్వు, నాకు తెలిసిన వాళ్ళకి నానిస్తాను. దాసు, అమ్మా నువ్వు కూడా మనకి తెలిసిన వాళ్ళందరికీ శుభలేఖలు పంచు. అలాగే అమ్మగారు. మీనాచి, వాళ్ళు పెట్టిన అదే ముహూర్తానికి రామరాజు నిన్నెలా పెళ్లి చేసుకోడో నాను సోత్తాను. అత్తయ్య, నాకైతే ఆలోచించి బుర్ర బద్దలవుతుంది. మీరేమో వర్షాలో ఉన్నది జ్యోతినని పెంచిన తల్లిదండ్రులు చెప్పారని మీరు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఈ హాస్పిటల్లో యాక్సిడెంట్ నుంచి కోలుకున్న జ్యోతి ఉందని డాక్టర్ ఫోన్ చేశారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు మాత్రం అర్థమై చచ్చిందా? నేను కూడా అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను. క్లారిటీ వస్తుందేమో, ముందు వెళ్ళి చూద్దాం పద. డాక్టర్, జ్యోతి రాజీవ్ అంటే మీరేనా? అవును డాక్టర్. రండి చూపిస్తాను. చూడండి, అమ్మా జ్యోతి, మీ వాళ్ళు వచ్చారు.